కుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే ఎటల్తానే ఎందుకు నవ్వుతున్నావు? ఒక దోశకు సరిపడ పిండిని నీ బొగ్గలు కంటించుకున్నావు. అవునా? అయ్యో. ఏంటి అలా చూస్తున్నావు? కడిగేసుకో. శామ్ పట్టు. బావా ఏంటి? మొత్తం అన్ని దోశలు వేసి చల్లారిపోతాయి, తినేసి. పర్వాలేదు, మొత్తం అయ్యాక ఇద్దరం కలిసి తిందాం. నాకొద్దు, నువ్వు తిను. అలిగావా బావా? శామ్ ప్లీజ్ నన్ను అలా పిలవకు. ఏం బావా? ఏదోలా ఉంది. ఏదోలా అంటే అదోలానా బావా? నిన్నిప్పుడు కాదు, దోశలేసిన తర్వాత చెప్తాను. ఇంకా పిండి మొత్తం అయిపోయింది సార్. సరే బావా. రా బావా, దోశలు తిందాం. ఇటు. ఇక్కడ కాదు బావా, అలా వెళ్ళి ఎక్కడికి? ఒక చెట్టు కింద కూర్చొని నా పవిట చెంగుతో నీ ముఖం మీద చెమట మొత్తం తుడుస్తూ ఉంటాను, నువ్వు తిను. అలానే నీ టవల్తో నా ముఖం మీద చెమట తుడుస్తూ ఉండు, నేను తింటూ ఉంటాను. అలా అయితేనే బాగుంటుంది బావా. రా బావా. రా బావా. బాగున్నాయి. బావా, నీకు ఒక విషయం చెప్పనా బావా? చెప్పొద్దన్నా ఆగుతావా? చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు బావా. ఆ విషయం ఇప్పటికి తెలిసిందా? సూర్య అని పిలుస్తున్నప్పుడు తెలియలేదు బావా. బావా అని పిలుస్తుంటే బావా అని పిలుపుతో పాటు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుస్తుంది బావా. ఇదిగో, నీకు పిచ్చి ముదిరిపోయింది. అయితే పెళ్లి చేసుకుంటావా? అదే, పిచ్చి కుదరాలంటే పెళ్లి చేసుకోవాలంటారు కదా బావా. నువ్వు అమెరికా నుంచి వచ్చాక తెలుగు బాగానే నేర్చుకున్నావు. అది మాతృభాష కదా బావా. అయినా బావా, నువ్వు పక్కనే ఉంటే బావా మన దేశంలోని అన్ని భాషలు మాట్లాడేస్తాను బావా. బాబోయ్. శాంపిల్కి ఒకటి మాట్లాడమంటావా బావా? ఇప్పుడా? మాట్లాడు. மச்சா, நீ ரொம்ப ரொம்ப அழகா இருக்கே மச்சா. உங்க பார்த்துட்டே இருக்கணுமணி தோன்றது மச்சா. వామ్మో, నీ భాషా ప్రావీణ్యం చాలు. ఇదిగో తిను. మళ్ళీ మలయాళం, కన్నడ ఇన్ని భాషలు కూని చేయడం అనవసరం కదా. అయినా దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు కదా, అందుకని దోశలు తిని వెళ్ళిపోదాం. ఎక్కడికి బావా? ఎక్కడికేంటి, మన ఇంటికి.
అయినా దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు కదా, తెలుగులో మాట్లాడుకుంటే సరిపోతుంది. దోశలు తిను, వెళ్ళిపోదాం. అయ్యో తప్పు బావా. ఏంటి తప్పు? ఇప్పుడు ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోదాం. మరి ఆ ఇంటి పన్నంతా ఎవరు చేస్తారు బావా? ఆవిడ చేసుకుంటుంది. పాపం పెద్దవిడి కదా బావా. శామ్, మనం ఏంటి, మన స్టేటస్ ఏంటి మర్చిపోయావా? ఏమో బావా, నాకిలాగే బాగుంది బావా. ఇక్కడికి వచ్చాకే కదా నిన్ను బావా అని పిలవాలని తెలిసింది. అబ్బా, అది కూడా పెద్దవిడి వల్లే కదా. ఎంత మంచి ఆవిడ్ని మోసం చేసి వెళ్ళడం తప్పు బావా. శామ్, నీకే పిచ్చి పెడితే అదే పిచ్చా? అందుకదా నిన్ను ముచ్చుమొహం అనేది. బావా నువ్వు నిజంగా చాలా ముద్దొస్తున్నావు తెలుసా. అయ్యో, దోశలు తిను. మ్. చంద్ర ఎక్కడున్నాడేంటి? అయితే ఆ డ్రైవర్ ఛ్! ఈ చంద్ర నన్ను మిస్గైడ్ చేయడానికి డ్రైవర్లో వచ్చాడు. వీడు లేచేలోగే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏమన్నా వెహికల్స్ వస్తే బాగుండు. నా బేబీ ఇంకా రాలేదు. నా బేబీని ఏదో చేశారని నా 6th సెన్స్ చెప్తుంది. కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఆ స్టేషన్కి ఫోన్ చేసి అడుగు. కాసేపు చూద్దాం మేడం, మీరు తొందరపడకండి. ఇంకా ఆగడం వేస్ట్. నా బేబీని సూర్య, చంద్ర, సమంత కలిసి ఖచ్చితంగా చంపేసుంటారు. ఎస్, చంపేసే ఉంటారు. నువ్వు ఫోన్ చేస్తావా లేకపోతే నన్నే చేయమంటావా? అమ్మా పద్మ, వింటున్నావుగా ఆవిడేం మాట్లాడుతుందో? వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారో చెప్పమ్మా, మనం వెళ్ళి తీసుకొద్దాం. పిన్ని, నాకు తెలీదని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు అడుగుతారు? అది కాదమ్మా, ఒక్కసారి ఇవిడిగారు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పోలీసులు ఇంటికి రావడం, గొడవ చేయడం అదంతా అవసరమా చెప్పు? ఇవన్నీ అత్తయ్య గారికి తెలియకముందే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్తే సరిపోతుంది. అవును, ఈ విషయం ఇంతటితో సద్దుమణిగిపోతుంది. పద్మ, నా మాట వినమ్మా, చెప్పమ్మా. పిన్ని, మళ్ళీ మళ్ళీ ఇదే మాట అడుగుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరింకా ఇలానే అడుగుతుంటే సూర్య రాకపోయినా పర్వాలేదు, నేను మా ఆయన వెళ్ళిపోతాం. అయ్యో, పదే పదే ఆ మాట అనకే, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా లాభం లేదు, నేనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. మేడం, సామాన్య గారు కనిపించకుండా ఇంకా 24 అవర్స్ కూడా అవ్వలేదు. కాస్త ఆగండి. ఛ! బేబీ ఎక్కడున్నావు? ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మెయిన్ రోడ్ దాకా వెళ్ళాలి. రండి మేడం, ఎక్కండి. మేడం వస్తారా రారా? సారీ సారీ, మీరు వెళ్ళండి.
బావా బావా అలా చూస్తున్నావేంటి? ఎక్కలు వస్తున్నాయి. ఏం చేయాలైతే? వాటర్ తెచ్చి ఇవ్వచ్చు కదా. హ్మ్? ఇంకా పెళ్లి కాకుండానే నా చేత సేవలు చేయించుకోవాలని, భార్యగా ఆజమాయిషి చలాయించాలని చూస్తున్నావా? నాకు అర్థమవుతుందిలే. బావా నిజంగానే బావా వాటర్ తీసుకురా, ఎక్కిళ్ళు వస్తున్నాయి. వాటర్ తాగితేనే ఎక్కిళ్ళు ఆగుతాయని నీకెవరు చెప్పారు? ఒక్కటి చెప్పేదేంటి? ఎవరికైనా ఎక్కిళ్ళు వస్తే వాటర్ తాగుతారు, అప్పుడే కదా ఎక్కిళ్ళు ఆగుతాయి. అదొక్కటే మార్గం కాదు, ఇంకో రకంగా కూడా ఎక్కిళ్ళు ఆగిపోయేలా చేయొచ్చు. ఎలా? ఇప్పుడు మనం ఈ బట్టలు వేసుకొని చీపుర్లు పట్టుకొని ఇల్లు శుభ్రం చేస్తున్నాం కదా, ఈ ఇల్లే నీ డ్రీమ్ ఫోర్ట్. బావా నువ్వు చెప్తుంది నిజమా? అవును, ఎక్కిళ్ళు ఇంకో రకంగా కూడా ఆగిపోతాయని చెప్పింది మాత్రం నిజం. ఇది నీ డ్రీమ్ ఫోర్ట్ అని చెప్పింది మాత్రం అబద్ధం. బావా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పావు? అలా చెప్పబట్టి నీకు ఎక్కిళ్ళు ఆగిపోయాయి చూడు. అవును కదా. మరి మళ్ళీ వస్తే? ఈసారి నీ డ్రీమ్ ఫోర్ట్ అని చెప్తే నమ్మవు కదా, వాటర్ తీసుకొస్తాను. తీసుకురా. ఇప్పుడు రావట్లేదు కదా. వస్తాయి. అర్థమైంది. నాతో ఇప్పుడు నువ్వు సేవలు చేయించుకోవాలనుకుంటున్నావు అంతే కదా. ఉండు తీసుకొస్తాను. ఈ ఫోర్ట్ చాలా ఓల్డ్దే అయినా చాలా బాగుంది. అందుకే సమంత ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది. అయినా ఎవరు లేరేంటి ఇక్కడ? ఎవరిని పిలవాలి? ఎస్, ఈ అమ్మాయిని అడుగుదాం. నమస్తే ఆంటీ. ఈ ఫోర్ట్ మీదేనా? నాది కాకపోతే నేను ఇక్కడుండి ఎందుకు ఏడుస్తాను? అవును కదా. నీకేం కావాలమ్మాయి? నా పేరు సామాన్య అండి. నా మ్యారేజ్ ఇక్కడ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ ఫోర్ట్ కోసం నిన్నటి నుంచి వెతుక్కుంటూ వచ్చాను. అలాగా, చేసుకొని ఏడిస్తే ఇక్కడ పెళ్లి చాలా కలిసి వస్తుంది. ఆ దంపతులు చాలా సంతోషంగా సుఖంగా అన్యోన్యంగా ఉంటారు. అవునా ఆంటీ? ఫైన్. అయితే నేను ఇప్పుడే ఈ ఫోర్ట్ ని బుక్ చేసుకుంటాను. ముందు నీ పెళ్లి తేదీ చెప్పాడు అమ్మా. అది అలాగే, అడ్వాన్స్ ఇస్తే రసీదు ఇస్తాను. మర్చిపోయి ఏడ్చాను. ఇక్కడ పెళ్లి అంటే రోజుకు 2 లక్షలు అవుతుంది. నో ప్రాబ్లం ఆంటీ. మరింకే అడ్వాన్స్ ఇచ్చేళ్ళు. అడ్వాన్స్ ఆంటీ, మనీ తేవటం మర్చిపోయాను. డబ్బులు లేకుండా ఏం అడుగుదామని వచ్చావు? ఆంటీ మీరేమనుకోకపోతే నా చైన్ తీసుకోండి. ఏంటమ్మాయి, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? తనగా పెట్టుకుని అప్పిచ్చేదానిలా కనపడుతున్నానా? ఆంటీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటో చెప్పాడవచ్చు కదా. నేను పెళ్లి చేసుకోబోయే అతనికి క్యాన్సర్. అవునా ఆంటీ? తెలిసి అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? లవ్ ఆంటీ. ఓ, ఇలాంటి ఫోర్ట్ కాదు, ఈ ఫోర్ట్లోనే పెళ్లి చేసుకోవాలని తన కోరిక. అందుకని నేను చెప్పిన డేట్కి ఈ ఫోర్ట్ మాకు ఇవ్వండి ప్లీజ్. క్యాన్సర్తో ఎంతో కాలం బ్రతకని నా లవర్కి, నా కాబోయే భర్తకి నేనిచ్చే చివరి కానుక ఇదే. ఆంటీ ప్లీజ్, కాదనకండి ప్లీజ్ ఆంటీ.
ప్లీజ్ ఆంటీ కాదనకండి. ప్లీజ్ ఆంటీ ప్లీజ్. ఆంటీ కాదనకండి ఆంటీ. అయినా నువ్వు కట్టుకోబోయేవాడు ఎంతో కాలం ఉండి ఏడవడని నువ్వు ఏడుస్తూ చెప్పాక నేను డబ్బు కోసం ఏడుస్తానా ఏంటి? అయితే ఈ ఫోర్ట్ నా మ్యారేజ్ డేట్ కి బుక్ అయినట్టేగా? అలాగే నీ ఐదోతనం ఎంతో కాలం నిలబడకపోయినా ఇక్కడ జరిగే పెళ్లి మాత్రం నీ జీవితాంతం గుర్తుండి ఏడుస్తుంది. ఉండు, రసీదు ఇస్తాను, తర్వాతే డబ్బు కొడుదు గాని. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అ లాట్. అలాగే. ఇదిగో అమ్మాయి. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. బావా ఏమైంది శామ్? కోట అ. ఇదే ఇదే నేను తీసిన ఫోటో. అంటే ఆల్బమ్లో నువ్వు అతికించుకున్న డ్రీమ్ ఫోటో ఇదేనమాట. హా, నిన్న రాత్రి నుంచి మనం ఇదే ఫోటోలో ఉన్నా కానీ ఇదే నీ డ్రీమ్ ఫోటో అని మనకు తెలియదు. ఎనీవే ఫైనల్లీ వి గాట్ ఇట్. గాడ్ ఈస్ గ్రేట్. ఎక్కడికి బావా? సామాన్య నీ ఫోర్ట్ని ఏదో రకంగా అదే డేట్కి బుక్ చేయాలనుకుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళి అదే రోజున ఫోర్ట్ని నేను బుక్ చేస్తా. అప్పుడు ప్రాబ్లం ఉండదు. నేను వస్తా. హ్మ్. ఏమండి 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 ఏమయ్యా, పనంతా అప్పుడే పూర్తయి ఏడ్చిందా? అయిందండి. అయితే ఉండండి, ఇప్పుడే వచ్చి ఏడుస్తాను. ఒక క్షణం అండి. ఆ? ఏంటి బాబు? మీ కోట ఒకరోజు మాకు కావాలండి. అదే అద్దెకి. ఆ? అద్దెకా? కోట మీకా? నవ్వుతారేంటి? మా బావ నిజంగానే అడిగాడు. అవునండి, ఈ కోట మాకు కావాలి. ఏ డేట్ అంటే మీరు సరే, మీరు కోట అద్దెకి అడగడము సరే. అది అలా ఉంచి ఏడిస్తే ఈ కోటని మీరడిగిన అదే తేదీకి ఇంకొక అమ్మాయి బుక్ చేసుకుంది. ఏంటండి ఏమన్నారు? అమ్మాయా? అరే చెప్తున్నాను కదయ్యా, ఒక అమ్మాయి బ్లాక్ చేసుకుని ఏడ్చిందని. అది ఇంతకు ముందే. ఏమండి ఆ అమ్మాయి ఎవరో, పేరేంటో, అడ్రస్ ఏంటో చెప్తే మేము వెళ్ళి తన దగ్గర తీసుకుంటాం. అబ్బాబ్బాబ్బాబ్బా, మీతో పెద్ద ఏడుపులా ఉందే. ఆ అమ్మాయి పేరు ఏదో చెప్పిందయ్యా. అది సామాన్య. బాబు ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏమిటో. మేడం, ఎందుకు అరుస్తావు? మరి లేకపోతే ఏంటి మేడం? ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరి మగాని నన్ను ఇలా వదిలేసి వెళ్ళడం ఏంటి? ఎవరికన్నైనా నా మీద పడితే నా శీలం ఏమైపోవాలి? నా జీవితం కుక్కలు చింపిన ఇస్తారాగా అయిపోతుంది కదా. ఎందుకు ఇలా చేశారు మేడం?